అని. అయితే లంగ్స్ ఆపరేషన్ అయినప్పుడు 19 పడితే బతకరని చెప్పారు సార్. తర్వాత మళ్ళీ లంగ్స్‌లో నీరొచ్చింది. అక్కడే బసవతార హాస్పిటల్‌లో గూడా ఏదో పైపు ద్వారా మిషన్ ద్వారా ఆపరేషన్ చేశారు. నీరు తీశారు. అయినా గూడా కాలేదు. సెలెక్ట్ కాలేదు. సక్సెస్ కాలేదు. మళ్ళొక 3 మంత్, 4 మంత్ తర్వాత మళ్ళా నీరు బాగా వచ్చింది. ఈ మంచిగా మన కరీంనగర్, చిల్మడ హాస్పిటల్ చూపెట్టుకున్నాను సార్. మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు 100% సక్సెస్ అయితామని చెప్పారు. కానీ వాళ్ళు అక్కడ చేసినాక కూడా ఫెయిల్ అయింది సార్. వాళ్ళైతే ఎట్లా అంటే 100% మంచిగా అయితదని చెప్పేసి ఆపరేషన్ చేసి ఒక నెల రోజుల దాకా ఇట్లా పైపేసి పైప్ నుంచి కంటిన్యూ ఇట్లా నీరొచ్చుడు సార్. అట్లా చెడు రక్తం వచ్చుడన్నట్టు. ఇక 99% ఈయన ఇంకా బతకడు అన్నట్టు ఆ విధంగా ఉండే సార్. ఆ తర్వాత ఇక మాతోని కాదని చెప్పేసి వాళ్ళు సంఘ నాకిచ్చి నన్ను చేతులెత్తేసిర్రు సార్. వాళ్ళు మీరు మళ్ళీ హైదరాబాద్‌కెళ్ళండి నిమ్స్ కన్నా మళ్ళీ మీరు అక్కడికన్నా ఎళ్ళండి అని చెప్పేసి వాళ్ళు చేతులెత్తేసిండ్రు సార్ ఇక్కడ. ఇది మన కరీంనగర్ చిల్మడ హాస్పిటల్ వాళ్ళు. అక్కడికెళ్ళాను సార్. ఎళ్ళినంక మీరు ఇప్పటికే 3 ఆపరేషన్‌లయినాయి కాబట్టి మీరు ఇప్పుడు చేయడం కుదరదు అని మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు గూడా మీరు మళ్ళీ కవర్ కావాలని జెప్పేసి మళ్ళీ ఇంటికి పంపించారు. మీరు మంచిగా ఉండి కొంచెం తిని కవర్ అయినాక మంచిగా అయితే చేస్తామని జెప్పారు సార్. అట్లా అయినంక నేను మళ్ళీ ఇంటికొచ్చాను సార్. ఇంటికొచ్చి ఏం జేయాలో అర్థం కాదు సార్. నాది చిన్నగా అంతే మామూలుగా నాకు ఇంట్లో ఎట్లాంటి సపోర్ట్ లేదు సార్. లవ్ మ్యారేజ్ కాబట్టి ఇద్దరు అమ్మాయిలు. ఎట్లాంటి సపోర్ట్ లేదు ఇంటి దగ్గర నుంచి. ఏంది నా పరిస్థితి గిట్లా అయిపోయింది. ఇంత చిన్న వయసులో నాకు ఇట్లా అయిందని జెప్పేసి అలానే చాలా సఫర్ అయినా సార్. అదే టైంలో నేను మందులు వాడుతాను. నేను మామూలుగా నా అవసరాల కోసం నేను స్టేటస్ పెట్టాను సార్. అంటే నా ఆపరేషన్ అయినప్పుడు గూడా పెద్ద ఆపరేషన్ కాబట్టి 10,00,000 దాకా ఖర్చొచ్చింది సార్. స్టేటస్ పెడితే సంజీవరావు గారని మన ఒక మాస్టర్ గారు ఉన్నారు సార్ మన అప్లైనర్. ఆ సార్ జూసి "అన్న తమ్ముడు ఇది ఇది వాడండి మీకు కవర్ అయితది" అని జెప్పేసి చెప్పారు సార్. "ఈ ప్రొడక్ట్ వాడు తమ్ముడు నీకు 100% కవర్ అయితది." అంటే అసలు వాస్తవంగానైతే ఈ 4,000, 5,000 డబ్బులు పెట్టి కొనేంత స్తోమత గూడా నాకు లేకుండే సార్. అన్న చాలా సార్లు అంటే చాలా సార్లు జెప్పిర్రు. ఒకరోజు ధైర్యం జేసి ముందుకొచ్చి ఆ ప్యాకెట్ వాడాను సార్. ఒక 1 మంత్ దాకా వాడాను సార్. ఒక్కసారి ఇచ్చింది. ఆ 1 మంత్ వాడినా గూడా నాకు ఎలాంటి కవర్ కాలేదు. మళ్ళీ గూడా ఒకసారి ధైర్యం చేసి మళ్ళీ తీసుకున్నాను. రెండోసారి ప్యాకెట్ వాడిన స్టార్ట్ అయింది సార్ నాలో ఆహ్, ఆహ్, ఎట్లాంటిదంటే అసలు ఊహించలేను. దీని అమ్మ ఇది ఇలా అలాగా పనిచేస్తలేదు. అసలు ఊహించలేని మెరికల్ సార్. నా బతకడు ఈ లంజం కన్నా సిట్యుయేషన్ నుంచి ఏమని చేయగలుగుతారని నమ్మకం వచ్చింది సార్ అసలు. మా వోళ్ళైతే డాక్టర్‌లకి ఏం చెప్పిన మా భార్యకు, "ఈయన చిన్న పిల్లల్లాగా చూసుకోవాలమ్మా. బతికినంత కాలం ఇంతే ఉంటాడు. బరువులు లేవటాదు. ఏం పని చేయకూడదు. ఒకటే కిడ్నీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటే లంగ్స్ పనిచేస్తలేదు. ఒకటే సింగిల్ కిడ్నీ ఉన్నది కాబట్టి ఎలాంటి బరువైన పనులు ఏం పని చేయకూడదమ్మా. చాలా జాగ్రత్తగా చూసుకోవాలని" నా భార్యకి అట్లా చెప్తా అంటే అసలు ఆమెకి ఏం తెలీదు. అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతది. ఆమెతోని మాట్లాడుతాను నాకు ఇనబడుతుంది. నేను పక్క పొంటి ఉన్న